పవన్ సభపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారి కాడికి వచ్చిపోయిండు, కానీ అమరవీరులు వారికి గుర్తు రాలే. ఎందుకంటే ఆయననే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అన్నాడు. తెలంగాణ మీద నిలువెల్ల విషం కక్కుతున్నది బీజేపీ ప్రధానమంత్రి. ఇంకొక వైపేమో వాళ్ళ ఎంపీనే నిండు సభలో పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చారు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం మేమే తెలంగాణ కోసం పోరాడింది. అవును, మరి తెలంగాణ కోసం పోరాడితే ఆత్మగౌరవం ఎటు చచ్చింది? మీకు సుష్మా స్వరాజ్ ఎందుకు గుర్తుకు రావట్లే? మీకు రాజ్నాథ్ సింగ్ లాంటి వాడు ఎందుకు గుర్తుకు రావట్లే? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నా వారు, సుష్మా స్వరాజ్ గారు, మీరా కుమార్ గారు కలిసి ఈ బిల్లుని ఎట్లా పాస్ చేయాలని చేసిన ఆ కోణం మీకు ఆవిష్కృతం కావట్లే. ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారు అంటే మోదీ గారికి పడదు కాబట్ట, మోదీ గారు అంటే మోదీ గారికి తెలంగాణ ఇష్టం ఉండదు కాబట్ట. కానీ తెలంగాణలో అధికారం కావాలి. దానికోసం ఎక్కడ కొడితే క్యారమ్స్లో కాక ఇక్కడ కొడితే ఆడపోయి అక్కడ పోయి ఇక్కడ వచ్చి పడ్డట్టుగా పవన్ కళ్యాణ్ ఎందుకు వాడుకుంటున్నారు? మీరు నేరుగా మీరే రావచ్చు కదా. తెలంగాణలో మేము అధికారం రావాలంటే ఇది చేస్తామని రావచ్చు కదా. తెలంగాణ సమస్యలు మేము పరిష్కరిస్తామని రావచ్చు కదా. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విధంగా సహకరిస్తామని చెప్పొచ్చు కదా. మొన్న అన్నాడు మోడీ కాక, ఏమన్నాడు? నాతో కలు రేవంత్ రెడ్డి గారు అన్నాడు. మీతో కలిసే ఉన్నాడు కదా. మీరు ప్రధానమంత్రి అయితే వారు ముఖ్యమంత్రి. లేదు, కొంతమంది మిత్రులు ఏమన్నారు, ఆయనతో అంటే బీజేపీలో ఎన్డీఏ కూటమిలో కలవాలంటే కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలో ఎట్లా కలుస్తుంది? రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం కూడా ఏంటి? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. మరి మోదీ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాడా? చేయగలుగుతాడా? దానికి సిద్ధమైతే మరి మోదీతో కలుస్తాడు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం మోదీ లక్ష్యం అయితే రేవంత్ రెడ్డి గారు మీకు సహకరిస్తాడు, మీతో కలిసి ఉంటాడు. కానీ తెలంగాణ సమాజం ఎటు పోతేంది, తెలంగాణ ప్రజల మధ్యన కొట్లాటలు ఏమైతేంది, తెలంగాణలో మళ్ళీ పూర్వపు కాలపు కొట్లాటలు కొనసాగితే నాకేంటి, నాకు మాత్రం అధికారం కావాలి అని. సేమ్ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఎట్లా జరుగుతుందో ఇలాంటి రాజనీతి, రాజ్యాంగ ధర్మం ఎట్లయితుంది? కనీసము కించిత్ ఆలోచించేటోళ్ళకైనా మీకు ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉండడము ఇష్టం లేదు. ప్రజల మధ్యన వైరుధ్యాలు నిరంతరం కొనసాగాలి, మీరు గెలవాలి, ప్రజలు ఓడాలి. ఇది మాత్రం రాజ్యాంగం చెప్పలే మోదీ గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా, ఇంకెవరికైనా. ప్రభుత్వంగా ఒక ప్రభుత్వ విప్పుగా నేను ఎందుకు ఈ పత్రికా సమావేశం లేకపోతే మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది? మీరేమంటారు? నేరుగా నాకు తెలంగాణలో మీటింగ్ పెట్టుకునే అవకాశం లేదా అంటున్నారు. అంటే ప్రజలు కొట్లాడుకుంటట్టు నేను ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, మీటింగ్లు పెట్టుకుంటా, కానీ నాకు పర్మిషన్ ఇవ్వాలి ప్రభుత్వం అని అంటున్నారు. ఇంత విధ్వంసకరమైన ఆలోచనలు మానుకోండి. మీకు తెలిస్తే అర్థం చేసుకోండి. ప్రభుత్వం తరపున ఒక ఉప ముఖ్యమంత్రిగా మీకు మేమిస్తున్న గౌరవంతో కూడిన ఇది సమాధానం. దీన్ని మరింత రాజకీయం చేయాలనే ఒక ఆలోచనతో మీ ఇంటర్నల్గా ఉంటే అది మీకు నష్టం తప్పితే మాకు కాదు. మీకు పర్మిషన్స్ ఎందుకు? మంచి ఉద్దేశాలతో పెడితే ఎందుకు ఇవ్వరు? ఒక ప్రజాసేవ కోసం నాయకుడు నేను వారాయి అని పెట్టి మన కొండగట్టు కాంచి బస్ యాత్ర చేస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేదా నీకు? లేదు, నా అభిమానులను కలుసుకుంటా, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, నేను తెలంగాణ ప్రజలకు సేవ చేస్తా అంటే నీకు పర్మిషన్స్ ఇవ్వలేదా? కానీ తెలంగాణ ప్రజలు కొట్టుకొని చావండి, నేను మీటింగ్ పెట్టుకుంటా అంటే మీటింగ్కు పర్మిషన్ ఇస్తే ఇది ప్రభుత్వమా ఏంటి? ఇంతకు నీ సమావేశపు లక్ష్యం ఎవరి కోసం, ఎందుకోసం? దీన్నైనా తెలుసుకుంటే నీకే మంచిదని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నా మిత్రులారా. ఇక్కడ తెలంగాణ ప్రజలు కొంత సెంటిమెంటల్గా ఎక్కువ ఉంటారు. వాళ్ళ త్యాగం, వాళ్ళ పట్టుదల, వాళ్ళ ధైర్యం ఈ తెలంగాణ ప్రాంతం కోసం 1969లో దాదాపు 365 మంది పైచిలకు అమరవీరులైనరు. తుపాకీ గుండ్లకు ఎదురుగా పోయి కొట్లాడిన మొన్న కూడా అచేతనంగా ఉంటే అమరుడైనైనా సరే నేను తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడాలని ట్రైన్లకు ఎదురుగా వెళ్ళి అమరవీరులై కూడా
ఉద్యమాన్ని వాళ్ళు కొనసాగించారు. ఇలాంటి త్యాగాలను అవమానపరచకండి, ఇలాంటి త్యాగాలను మననం చేసుకోండి. ఇప్పుడు మేము ఉద్యమకారుల కోసం మేము కమిటీ వేసుకున్నాం, ఉద్యమకారులకు అవకాశం ఇస్తున్నాం. ఇలా శ్రీకాంతాచారి గారి తల్లికైతే ఏంది, తర్వాత ఎవరైతే కుటుంబాలు నష్టపోయినారో వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. ఏ రోజు కూడా మీరు తెలంగాణ ఉద్యమకారులకో, తెలంగాణ అమరవీరులకో, తెలంగాణ ప్రజలకో మీరు ఏ రోజు సహకరించినట్టుగా మీరు కనపడకుండా గత పుష్కర కాలంగా, అంటే దాదాపు 12వ సంవత్సరం ఇది, అప్పటి నుంచి లేని ఊసి ఇప్పుడు వస్తున్నదంటేనే ఏదో దీని వెనుక ఉంది అనేది ప్రజలకు వస్తున్న అనుమానం. కానీ మాకున్న కోణం ఏంటంటే బీజేపీ ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది ఎంత మేరకు సబబు అనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నది. వాళ్ళు ఏమవుతుందంటే నా ఘర్కా నా ఘాట్కా అయింది. తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకొని వాళ్ళు 6-7 సంవత్సరాలు పరిపాలించేసరికి భారతదేశాన్ని కూడా ఇట్లనే చేయొచ్చు, ఇట్లనే దోచుకోవచ్చు అనుకుని వాళ్ళు బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. బీఆర్ఎస్ అని పెట్టుకునేసరికి తెలంగాణ ప్రజలు బండకేసి బాధేసరికి మళ్ళీ బీ/టీ కావాలనుకునేసరికి వాళ్ళ కూతురు వచ్చి టీని వాడుకుంటుంటారు. ఆమె టీఆర్ఎస్ అని పెట్టుకుంటే మళ్ళీ ఎట్లా అని గోక్కుంటున్నారు. ఇప్పుడు ఆ గోకే క్రమంలో ఇలా పవన్ కళ్యాణ్ను తీసుకొచ్చి ఇక్కడ సెంటిమెంట్ రగిలించి ఆ సెంటిమెంట్ మీద కాలుతున్న మంటల్లో మీరు రాజకీయం చేయాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు. అది తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ సమాజము దాదాపు 50-60 సంవత్సరాల పోరాటంలోనే ఉన్నది. అంతకంటే ముందు నిజాంతో కొట్లాడింది, అంతకంటే ముందు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడింది. ఇంకెన్ని రోజులు తెలంగాణ కొట్లాడాలి? తెలంగాణ అంటే కొట్లాటేనా? తెలంగాణ అంటే పోరాటమేనా? పరిపాలన కాదా? ఇలా అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గి బీజేపీ అనుకూలంగా చాలామంది విమర్శలు చేస్తున్నప్పటికి కూడా తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కావాలంటే కేంద్రంతో సఖ్యతతో ఉండాలన్న దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. తెలుగు ప్రజల మధ్యన సమన్వయం ఉండాలి అని చెప్పి ఆ ప్రాంత నాయకులైనా ఈ ప్రాంత నాయకులైనా అందరూ సమానమే అని చెప్పి కొంతమంది విగ్రహాలు పెడితే కూడా దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఎందుకు? రేపు జయశంకర్ సార్ విగ్రహం పెట్టుకోలేమా? రేపు కాళోజీ నారాయణరావు గారి విగ్రహం పెట్టమా? తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకోలేమా? అంటే ఏంటి? ఒక నాయకుడు అందరితో సమన్వయం ఉండడాన్ని కూడా జీర్ణించుకోలేని స్థితికి ఇలా తెలంగాణ సమాజం వచ్చిందా అంటే కాదు. ఈ మధ్యన ఎవరైతే ఇలాంటి ప్రాంతీయ సెంటిమెంట్లను రెచ్చగొట్టి చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తున్న కుట్రలకు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకించి మిత్రుడు పవన్ కళ్యాణ్కు, మళ్ళీ ఐ కెన్ రిపీట్, మిత్రుడు పవన్ కళ్యాణ్కు మీరు బీజేపీ వలలో పడి బీజేపీకి అనుకూలమైన ఉద్యమ కార్యాచరణ రాజకీయ కార్యాచరణ తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు వాడుకొని వదిలేయడంలో దిట్టలు. మీరు ఆ పంజాబ్ కాంచి రండి, లేకపోతే కాశ్మీర్ కాంచి కూడా రండి. కాశ్మీర్లో అక్కడ అక్కను మోసం చేసిండ్రు, పంజాబ్లో అకాలీలను మోసం చేసిండ్రు, ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మా మాయావతి అక్కను మోసం చేసిండ్రు, మహారాష్ట్రలో శరద్ పవార్ గారిని మోసం చేసిండ్రు, షిండేను మోసం చేసిండ్రు. వీరికి అట్లా లైను ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంకి వస్తే మోదీ గారి లేకపోతే ఎన్డీఏ అంటే విష కౌగిలే. ఇంకా వాళ్ళ కౌగిల్లో చిక్కుకున్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్టగట్టిన పాపాన పోలేదు. కాబట్టి మీరు మీ రాజకీయ అస్తిత్వం నిలుపుకోవాలంటే మీరుగా మీకు ఒక సిద్ధాంత పునాదిని ఏర్పరచుకొని ఎక్కడనైనా రాజకీయాలు చేసుకోవచ్చు. భారతదేశంలో ఓటు ఏ మూల ప్రాంతంలో ఉన్నా ఎక్కడైనా రాజకీయం చేసుకోవచ్చు. కానీ విద్వేషపూరిత రాజకీయాలకు పునాది వేయొద్దు అని చెప్పి నేను మిత్రుడు పవన్ కళ్యాణ్కి మీ ద్వారా తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఆయన వచ్చి కలిసిపోయినాకనే, మోదీ గారు వచ్చి కలిసిపోయినాకనే ఈ తరహా రాజకీయాలకు వాళ్ళు తెరలేపుతున్నారు. అది కాదని చెప్పి బీజేపీ వాళ్ళని చెప్పమారండి, అది కాదని చెప్పి మోదీ చెప్పగలుగుతాడా? ఒకవేళ అట్లా చేస్తే బీజేపీ సీరియస్గా ఖండించాలి కదా. అంటే తెలంగాణ బీజేపీ నాయకులు